బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత వారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు దంచుకొట్టిన విషయం తెలిసిందే. దీంతో నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ క్రమంలో 6 రోజులుగా ఏడుపాయల ఆలయం జల దిగ్బంధంలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆలయం ముందు ప్రమాదకర స్థాయిలో మంచిరా నది ప్రవహిస్తుంది. గర్భగుడిలోని అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తుంది మంచిరా వరద. ఇక ఈ వరద కారణంగా 6 రోజులుగా రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు అందుకుంటుంది అమ్మవారు. అయితే ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తూ ఉండడంతో ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 28,181 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 15,114 క్యూసెక్లుగా ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 229,917 టీఎంసీలో అయితే ప్రస్తుత 28.939 టీఎంసీలకు చేరుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత వారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు దంచుకొట్టిన విషయం తెలిసిందే. దీంతో నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ క్రమంలో 6 రోజులుగా ఏడుపాయల ఆలయం జల దిగ్బంధంలోనే ఉంది. ఇక సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆలయం ముందు ప్రమాదకర స్థాయిలో మంచిరా నది ప్రవహిస్తుంది. ఇక గర్భగుడిలోని అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తుంది మంచిరా వరద. ఈ వరద కారణంగా 6 రోజులుగా రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు అందుకుంటుంది అమ్మవారు. అయితే ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తూ ఉండడంతో ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 28,181 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 15,114 క్యూసెక్లుగా ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.917 టీఎంసీలో అయితే ప్రస్తుతం 28.939 టీఎంసీల నీరు చేరుకుంది.